నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఆర్టీసీ సిబ్బంది 10 లక్షలకు పైగా విలువైన బంగారాన్ని బాధితులకు తిరిగి అప్పగించిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోకు చెందిన కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం రూట్లో బొబ్బరపల్లికి నడిచే ఆర్టీసీ బస్సులో సూగేపల్లి గ్రామానికి చెందిన అర్చన, రవి అనే ప్రయాణికులు ప్రయాణించారు. అయితే వారు తొందరపాటులో బస్సు దిగుతూ తమ బ్యాగును బస్సులోనే మరిచిపోయి వెళ్లిపోయారు. కొంతసేపటికి గుర్తించినవారు బస్సిప్పటికే వెళ్లిపోయిందని తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే వారు కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపో అధికారులని సంప్రదించి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న డిపో అధికారులు వెంటనే బస్సు డ్రైవర్ మోహన్ మరియు కండక్టర్ శేఖర్లకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్ బస్సును తనిఖీ చేయగా అందులో ఉన్న బ్యాగ్లో సుమారు 6.5 తులాల బంగారం, వెండి ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. తర్వాత బస్సు డిపోకు చేరుకున్న అనంతరం బాధితులను గుర్తించి ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ పోలీసుల సమక్షంలో బ్యాగును వారికి అప్పగించారు. సుమారు రూపాయలు 10.50 లక్షల విలువైన బంగారాన్ని నిజాయితీగా తిరిగి ఇచ్చిన డ్రైవర్ మోహన్, కండక్టర్ శేఖర్లను తోటి ఉద్యోగులు, ప్రయాణికులు మరియు స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. ఈ ఘటనతో ఆర్టీసీ సిబ్బంది నిజాయితీకి మరోసారి నిదర్శనంగా నిలిచారు. ఆడదానికి ఎంత ఇచ్చింది చూడమ్మా, ఆడదానికి ఓకేనా? ఎవరు పుణ్యాత్మ కూడా ఇచ్చిపోయింది, దొంగలంటే ఇస్తుందా? బంగారు ఇంత బంగారు ఎవరైనా చూసావా? అన్నీ నా కండక్టర్ జరిగినది ఊర్లో ఇచ్చేద్దాం. ఓకేనా? పేరు అడదాంలే, పేరు ఉందప్ప ఎనిమిది 20కి వచ్చేది. రైట్నా ఇంకేమున్నాయి చూడు, అన్నీ తీసి ఓపెన్ పెట్టుకున్నా. చిన్నపిల్లలు 3 ఉంగరాలు ఉన్నాయమ్మా. బాగా టెన్షన్ లో ఉంది. చేసామమ్మా, ఏం పర్వాలేదు. మీ సొమ్ముకి వచ్చింది. మీ దగ్గరికి వస్తుంది. రవి గారు ఉన్నాడు, మేము ఉన్నాం. నాట్లకే పట్టిన కింద చంద్రశేఖర్ ఎందుకు చూసామంటే మాకు రేపు ఎవరైనా వచ్చి మా ఉన్నాయంటే ఇట్లా వస్తారు. అదే అంతే, వేరేది ఏం లేదు. వీళ్ళంతా కవర్ చేసుకోండి. అందరూ వచ్చి తీసుకున్నారు. కమ్మలు 3 ఉంగరాలు, అది చిన్నపిల్లలు ఒక చిన్న ఉంగరం, దాని తర్వాత కాళ్ళపట్టిలు కాళ్ళపట్టి ఒకటి చిన్నపిల్లలది వేసుకున్నాం.
ఏమన్నా మా దాంట్లో నువ్వు చెప్పేదాన్ని బట్టి ప్రూఫ్స్ ఉంటాయి. గంటకు వచ్చేసి